హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ మసాలా కర్రీ. ఈ మటన్ మసాలా కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే పుల్కాలోకి, రోటీలోకి, దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ కర్రీ అని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి మటన్ని తీసుకోండి. ఇక్కడ కేజీన్నర వరకు మటన్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ మటన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి 1/2 చెక్క వరకు నిమ్మరసంని తీసుకోండి. అలాగే దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి. 2-2.5 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకున్నదైతే మనకి ఈ కర్రీ అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా వీటన్నింటిని బాగా కలుపుకొని వీటిని 10 నిమిషాలు బాగా మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలాగా సన్నగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 ఇలాచి ఇవన్నీ కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే 5-6 వరకు మిరియాలను కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు చివరిగా దీనిలోకి 1 స్పూన్ వరకు గసగసాలని కూడా వేసుకోండి. ఈ గసగసాలు అనేవి మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి గసగసాలు అనేవి మాడకుండా ఇవి ఉంటాయండి. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేవి మనకి ఈ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వండి. మనం ముందుగా వేసి ఉంచుకున్న మసాలా దినుసుల్ని ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి. దానిలోకి 3-3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని దీనిలోకి వేసుకోండి. మటన్ మసాలా కర్రీ అనేది ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఆయిల్లో 5-6 నిమిషాల పాటు ఇలా బాగా మగ్గించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. ఈ మటన్ కర్రీ అనేది రైస్లోకైనా, అలానే పుల్కాలోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ మటన్ని మరికొద్దిసేపు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి మనం మటన్ అనేది సగం వరకు ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. దీనిలోకి 2-3 వరకు పచ్చిమిర్చిల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి.
ఇలా పచ్చిమిర్చి అనేది ఇలా మధ్యలో వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అలానే మసాలా పేస్ట్ మొత్తం కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా మనం ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని ఇలా మధ్యలో వేసుకొని చేసుకుంటే మనకి కర్రీ గ్రేవీ అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలానే పుదీనాను కూడా వేసుకొని మరొకసారి దీనిని బాగా కలపండి. చూడండి, మటన్ అనేది ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్ అనేది మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి మటన్ అనేది 70% వరకు కుక్ అయింది కాబట్టి దీనిలోకి వాటర్ని ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని పుదీనాను కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మనకి కర్రీ అనేది ఇలా చక్కగా గ్రేవీ థిక్నెస్గా చాలా బాగుంటుందండి. చూడండి, మటన్ ముక్క కూడా మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, మటన్ కర్రీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ అనేది వేడివేడి రైస్లోకి వేసుకున్నా కానివ్వండి, అలానే బగారా రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.